Let's sing a song full of hope. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మష్రూమ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక మిక్సీ గిన్నె తీసుకుని అందులో సోపు, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు, అల్లం, కొత్తిమీర ఇవన్నిటిని కూడా వేసుకుని మెత్తగా ముద్దలా రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత మనం స్టవ్ వెలిగించుకుని కుక్కర్ పెట్టుకుని దాంట్లో ఒక 4 స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత మరాఠీ మొగ్గలు, దాల్చిన చెక్క, జాపత్రి, అనాస పువ్వు, లవంగాలు, యాలకులు, కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులో మనం మష్రూమ్స్ని కూడా వేసుకోవాలి. మష్రూమ్స్ వేసుకున్న తర్వాత ఇందులో కారం, మిరియాల పొడి, గరం మసాలా, పసుపు, రుచికి సరిపడగా సాల్ట్, కొద్దిగా టేస్టింగ్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత టమాటా ముక్కలను కూడా వేసుకుని వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. మనకి వీటన్నిటిని బాగా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుని మగ్గించుకోవాలి వీటన్నిటిని. తర్వాత ముందుగానే మనం కడిగి పక్కన పెట్టుకున్న బియ్యాన్ని కూడా ఇందులో వేసుకోవాలి. మనకి ఈ బిర్యానీకి మామూలుగానే ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల నీళ్ళు ఎలా వేసుకుంటామో అలాగే వేసుకోవాలి. ఇలా ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇందులో నీటిని వేసుకోవాలి. నీళ్లు పోసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీరను కూడా వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్న తర్వాత కొద్దిగా పెరుగుని యాడ్ చేసుకోవాలి. ఒక 4 స్పూన్స్ వరకు పెరుగుని వేసుకోండి. ఆ పెరుగు వేసుకున్న తర్వాత వీటన్నిటిని బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, అల్లం, వెల్లుల్లి కలిపిన ముద్ద ఉంది కదా, ఆ ముద్దను కూడా ఇందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనకి ఉప్పు సరిపోతుందో లేదో చూసుకుని రుచికి సరిపడగా సాల్ట్ వేసుకున్న తర్వాత మనం కుక్కర్ని మూత పెట్టుకోవాలి. మనకి 3 విజిల్స్ వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, టేస్టీగా ఉండే మష్రూమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. చూడండి ఎలా ఉందో. రుచి అయితే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.